Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So today we are going to discuss about government e-marketplace. Okay, so it has been a decade అంటే ఏంటి ఒక 10 years అయిందనమాట గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది స్టార్ట్ చేసి. సో ఈ కంటెక్స్ లో ఎప్పుడైతే 10 years 20 years అలా అవుతుందో సో మనకు ఆ పర్టికులర్ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, రైట్? సో టుడే విల్ డిస్కస్ అబౌట్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. అసలు వాట్ ఈస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ఇట్స్ అ వన్ స్టాప్ నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలుసు లోక్సభ సెషన్స్ అనేవి అవుతున్నాయి, రైట్? సో ఇప్పుడు లోక్సభలో సెషన్స్ అవుతున్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బీ గుడ్ ఎనఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ సెషన్. అంటే చైర్స్ అవ్వచ్చు, లేదంటే టేబుల్స్ అవ్వచ్చు, లేదంటే పేపర్స్ అవ్వచ్చు. సో అలా ఏమైనా ఒక టేబుల్ ఖరాబ్ అవుతాయి. సో గవర్నమెంట్ అనేది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి? సో ఎక్కడి నుంచి అంటే ఇట్ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఎందుకంటే ఫర్ కామన్ యూజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. ఓకే, సో అదొక ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సైట్ అని చెప్పొచ్చు. సో కామన్ యూజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్కడి నుంచి తెచ్చుకుంటుంది. సో ఎవరంటే ఇట్ వాస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట. సో నోడల్ అథారిటీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. సో లీగల్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ రూల్ 149 ఆఫ్ జనరల్ ఫినాన్షియల్ రూల్స్ అనమాట. ఓకే, సో అలా నెక్స్ట్ ఏంటంటే 10 years జర్నీ. అసలు 10 years అంటే ఏంటి? 2016 నుంచి 2026 వరకు, రైట్? 2016లో స్టార్ట్ చేసింది బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. సో ఇట్ రీప్లేస్డ్ ఏంటది? దట్ ఈస్ DGSD అంటే ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని రిప్లేస్ చేసి మనం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది తీసుకొచ్చాం. ఓకే, సో 2020-21లో ఏమైంది? కోవిడ్ టైంలో మనకి నెసెసరీ థింగ్స్ లైక్ మెడికల్ కిట్స్ అవ్వచ్చు, లేదంటే సమ్ ఆక్సిజన్ సిలిండర్స్ అవ్వచ్చు. సో ఆ టైంలో ఈ గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అనేది ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2026లో లైక్ 20 lakh crore అనే మార్క్ అనేది కూడా ఇట్ రీచ్డ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో బై దిస్ వీ కెన్ సే దిస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఇస్ అ సక్సెస్ఫుల్ మిషన్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ నుంచి ఇట్ వెంట్ టు అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అంటే చాలా మంచి గ్రోత్ అనేది చూసింది అనమాట ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏంటంటే ఇది ఒక ఫినాన్షియల్ ఎఫిషియన్సీ అనేది తీసుకొచ్చింది అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు అంటే బై దిస్ పోర్టల్ 15-20% మన ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫినాన్స్ ని బెటర్ గా మేనేజ్ చేయొచ్చు, రైట్? సో అట్లా ఎప్పుడైతే గవర్నమెంట్ కి ఫినాన్స్ అనేది కావాల్సిన, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి రావాలండి ఒకటి. ఓకే, సో కానీ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ లో 85 రూపీస్కే వస్తుంది. అలాంటప్పుడు ఆ 15 రూపీస్ని గవర్నమెంట్ అనేది ఏదో ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్ లేదంటే ఏదో ఒక అసెట్ సైడ్ పెట్టొస్తుంది. సో అలా ఫినాన్షియల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది మనకి. సో అలా ఒకటి. అండ్ నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ ఇంక్లూజివిటీ అండ్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? సో అంటే వీఆర్ ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ కదా. సో దాని ప్రకారం MSME ఫోకస్. మనందరికీ తెలిసిందే MSME అనేది ఏంటి? ఇట్స్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? టూ మెనీ పీపుల్ గెట్ ఇన్వాల్వ్డ్. సో అది ఇట్ విల్ ఫుల్ఫిల్ 45.6% ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనమాట. ఓకే, సో అంటే ఏంటి? MSMEస్కి బాగుంటుంది, దానివల్ల లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి మెనీ విల్ గెట్ బెటర్ లైవ్లీహుడ్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఉమెన్. ఓకే, సో దే ఆల్సో ఎన్ష్యూర్ దట్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ విల్ ఆల్సో బి ఇంక్లూడెడ్. ఆ తర్వాత స్టార్టప్స్ అనేవి కూడా క్యాపిటల్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా దిస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ లో ఒక ప్రియర్ అంటే ఒక వే ఆఫ్ ఐ కెన్ సే సమ్ ప్లాట్ఫామ్. సో ఒక ప్లాట్ఫామ్ అనేది ఎన్ష్యూర్ చేశారు వాళ్ళకి ఫర్ స్టార్టప్స్. సో అలా. సో అండ్ నెక్స్ట్ ఎంపవరింగ్ ద మార్జిన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్వయత్ ఇనిషియేటివ్ అనేది ఒకటి ఉంటుంది ఫర్ స్టార్టప్స్, విమెన్ అండ్ యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్. ద ప్లాట్ఫామ్ ఫాస్టర్స్ జెండర్ ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. ఇందాక నేనేం చెప్పాను? ఇంక్లూజివ్నెస్ అనేది. సో 3 వల్నరబుల్ సెక్షన్స్ ఏంటి ఎకానమీలో మనకి? ఒకటి MSMEస్లో ఉండేవాళ్ళు, ఇంకొకటి విమెన్ అని చెప్పొచ్చు, ఇంకోటి స్టార్టప్స్ అని చెప్పొచ్చు, రైట్? సో ఆ ముగ్గురికి హెల్ప్ చేస్తుంది త్రూ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఓల్డ్ మనకి డైరెక్టర్ జనరల్ సప్లైస్ అండ్ డిస్పోజల్స్ అనే సిస్టమ్ కి ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో వాట్ మేడ్ ఇట్ టు గెట్ సక్సీడ్? ఓకే, సో ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ 3 to 6 months పడుతుంది, రైట్? బట్ ఇక్కడ మినిట్స్ టు డేస్ లోనే కంప్లీట్ అయ్యేటట్టు చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ద ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ వెరీ ఒపాక్. వీ డోంట్ నో లైక్ ప్రాసెస్ ఏంటి, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. బట్ ఇక్కడ మాత్రం ఇట్ ఈస్ ఫుల్లీ డిజిటల్ అండ్ AI డ్రివెన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ
ది బ్యారియర్స్. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అ ఉమెన్, ఓకే, సో ఐ వాంట్ టు సెల్ మై గూడ్స్ ఇన్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, ఓకే, సో ఇక్కడ ఈజీ అవుతుంది మనకి, ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్రాసెస్, ఇది చాలా టూ మచ్ ఆఫ్ పేపర్ వర్క్, సో దట్ ఈస్ త్రూ రెడ్ టాపిజం అవ్వచ్చు, ఓకే. సో అలాంటి ఇష్యూస్ వల్ల మనకి ఇక్కడ ఛాలెంజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రైజెస్ అనేవి కాంట్రాక్ట్స్ ద్వారా ఉంటాయి. ఇక్కడ మాత్రం డైనమిక్ ప్రైసింగ్ అంటే ఏంటి, రెగ్యులర్గా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట, ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అండ్ విచ్ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్ అనమాట, ఓకే, రైట్. సో నెక్స్ట్ క్రిటికల్ ఛాలెంజెస్. మరి ఛాలెంజెస్ ఏంటి, ఓకే. సో ఇంకా బెటర్గా చేయొచ్చు మనం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ని. ఒకటి ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్, ఓకే. మనం చెప్పాము ఇందాకేంటి, 100 రూపీస్కి దొరకాల్సింది 15 to 20 రూపీస్లో దొరుకుతుంది. అంటే ఏంటి, 85 రూపీస్కే దొరుకుతుంది, రైట్, 100 రూపీస్కి దొరకాల్సింది. సో దానివల్ల ఏమన్నా సబ్స్టాండర్డ్ మెటీరియల్స్ వాడితే అంటే ఏంటి, క్వాలిటీ అనేది పోతుంది కదా, రైట్. సో దానివల్ల క్వాలిటీ తగ్గితే ఏమవుతుంది, డ్యూరబిలిటీ తగ్గుతుంది, రైట్. సో అలా. ఆ తర్వాత నెక్స్ట్ పేమెంట్ డిలేస్ అంటే ఏంటి, ఇప్పుడు లైక్ మనం ఎంత డిజిటల్ సైడ్ వెళ్ళినా కానీ సమ్ సార్ట్ ఆఫ్ ఎర్రర్స్ వల్ల పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి. దానివల్ల మేబీ అందులో వర్క్ చేసే ఉమెన్స్ కావచ్చు, వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ డిలేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ టెక్నికల్ గ్లిచెస్, ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ బికమింగ్ డిజిటల్, సో ఓటీపీ డెలివరీ ఫెయిల్యూర్స్ రావడం, సమ్ సార్ట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ రావడం. ఆ తర్వాత మల్టిప్లిసిటీ ఆఫ్ పోర్టల్స్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ చేసేటప్పుడు దే థాట్ ఆఫ్ గెటింగ్ సింగిల్ పోర్టల్ మ్యాండేట్, ఓకే. అంటే ఏంటి, గవర్నమెంట్ మొత్తానికి ఒక సింగిల్ పోర్టల్ ఉండాలి అని. బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక డిఫెన్స్ కంటూ ఒక పోర్టల్ ఉంటుంది, రైల్వే కంటూ ఒక పోర్టల్ ఉంటుంది, రైట్. అంటే ఏంటి, మల్టిప్లిసిటీ అనేది ఉంటుంది, రైట్. సో దానికి ఈ పర్టికులర్ మనం అనుకున్న నోషన్ అనేది అవ్వకపోవచ్చు. సో అలా అయితే మరి ఇప్పుడు ఇంకొక ఛాలెంజెస్ ఏంటి, ఒకటి డిజిటల్ డివైడ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎమ్ అ ఫార్మర్, ఓకే, సో ఇన్ పర్టికులర్ విలేజ్, రైట్. సో నాకు తెలియకపోవచ్చు డిజిటల్ యాక్సెస్ గురించి. కాకపోతే నేను ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో if I want to become a part, I need to access అంటే I need to know the digital awareness కదా, డిజిటల్ లిటరసీ తెలిసి ఉండాలి. అంటే ఏంటి, కొంతమందికి రూరల్ ఆర్టిసన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోచంపల్లి ఇక్కత్ వాళ్ళకి, సో లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎంఎస్సీస్కి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి డిజిటల్ లిటరసీ లేక వాళ్ళు అందులో టేక్ పార్ట్ చేసుకోలేకపోవచ్చు, అదొకటి. తర్వాత నెక్స్ట్ వెండర్ మ్యానిపులేషన్స్ కూడా సబ్జెక్టివ్ అవ్వచ్చు వాళ్ళు, ఓకే. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అనమాట రైట్ నౌ దిస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేసెస్ టేకింగ్, ఓకే. సో అయితే మరి ఈ గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్కి వికసిత్ భారత్కి కూడా లింక్ ఉంటుంది. ఎందుకంటే దిస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఇస్ వెరీ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ వికసిత్ భారత్ బై 2047, ఓకే. సో మరి ఇంకొకటి ఏంటండి, వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, రైట్. సో సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే ఏంటి, ఆత్మనిర్భర్, మనకి సరిపోవాలి అన్ని, రైట్. సో అలాంటప్పుడు కూడా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుందనే చెప్పొచ్చు కదా. సో ఇలా మనము వీ నీడ్ టు కంక్లూడ్ ఇన్ దిస్ వే, లైక్ వికసిత్ భారత్ కానీ లేదు అంటే ఆత్మనిర్భర్ భారత్ కానీ అచీవ్ అవ్వాలంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఆ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఛాలెంజెస్ అనేవి సాల్వ్ చేసుకుంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు, okay. So in order to ensure inclusive development anamata, okay. So in this way you need to read this particular article, okay. Thank you so much. This is from Sharat Chandra IAS Academy, your dream, our mission.